హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న హెయిర్ స్టైల్ ఉంది కదా, లేస్ హెయిర్ స్టైల్. ఆ హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ హెయిర్ స్టైల్కి వేసుకోవడానికి మనకు కావాల్సినవి 2 సగరాలు. ఈ 2 సగరాలు లెంత్ 30. ఇది సైజ్ కూడా చాలా మందం ఉండాలి. ఈ మందం ఉన్న సగరాలు లెంత్ ఎక్కువ పొడుగున్నది అయితేనే ఈ హెయిర్ స్టైల్కి మంచిగా లుక్ కనిపిస్తుంది. ఇంకా సగరాలతో పాటు దీనికి కావాల్సింది ఇది లేస్. ఇది నార్మల్ లేసే, మనకు మ్యాచింగ్ సెంటర్లలో దొరికిద్ది. ఇది మీటర్ వచ్చేసి 6-7 రూపీస్ ఉంటుంది. ఇది 4 మీటర్స్. తర్వాత జడ కుచ్చులు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఈ హెయిర్ స్టైల్కి కొంచెం డెకరేట్ చేయడానికి కోసం నేను తీసుకొచ్చాను. మీకు కావాలంటే తెచ్చుకోవచ్చు, లేకపోతే మీరు కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఈ పూసలు వచ్చేసి తులం 15 రూపీస్ ఉన్నాయి. 1 తులం అయితే సరిపోతాయి మనకు. ముందుగా ఈ సగరాలని, ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 సగరాలని ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్లో దగ్గర పెట్టుకొని ఒక నల్ల దారం ఉంటుంది కదా, నల్ల దారం ఎందుకంటే ఇది కలర్ ఇందులో కలిసిపోతే కనపడకుండా ఉంటుంది. ఈ దారం తీసుకొని జాయింట్ వేసుకోవాలి. ఇలా 5 పాయలు చేసుకోవాలి ఈ హెయిర్ని. అన్ని పాయలు కూడా సమభాగంలో ఉండేటట్లు చూసుకోవాలి. అన్నీ ఒకే సైజులో ఒకే తీరుగా ఉంటేనే హెయిర్ స్టైల్ నీట్గా వస్తుంది. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అయితే అస్సలు తీసుకోవద్దు. సేమ్ సైజు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ 5 పాయలు స్టార్టింగ్ ఈ 3 పాయలు ఉన్నాయి కదా, ఈ 3 పాయలు ఇది ఇలా వేసేసి ఇది ఇలా తీసుకొని అటువైపు చివరి పాయ ఇటువైపు వేసుకొని మళ్ళీ ఇటువైపు ఉన్న పాయని ఇలా వేసుకొని ఇది ఇలా తీసుకొని ఇది అవతల ఈ హెయిర్ స్టైల్ వేయడానికి కంపల్సరీ 2 ఉండాలి. 2 అయితేనే ఈ హెయిర్ స్టైల్ వేసుకోగలరు. ఇది వేసుకునేటప్పుడు టైట్గా లాగుతూ వేసుకోవాలి. ఇలా టైట్గా బిగిస్తూ వేసుకుంటేనే హెయిర్ స్టైల్ నీట్గా వస్తుంది. లూజ్గా వేసుకుంటే మధ్యలోనే జారిపోయి ఊడుతూ ఉంటుంది. హెయిర్ లాస్ట్లో కొంచెం ఉన్నప్పుడు జడ కుచ్చు తీసుకొని యాడ్ చేసుకోవాలి. చేయడం అయిపోయిన తర్వాత ఈ కొసలు ఉన్నాయి కదా, ఇవి బయటికి రాకుండా ఇలాంటి థ్రెడ్ ఉంటుంది. ఈ థ్రెడ్ తీసుకొని మొత్తం జాయిన్ చేసేసుకోవాలి. ఇవన్నీ కవర్ చేసి ఇలా చుట్టుకోవాలి. ఇలా మొత్తం చుట్టుకోవాలి. మీకు చెప్పాను కదా ఇందాక లేస్ అని, ఈ లేస్ని మధ్యలో జాయిన్ చేసుకొని ఇలా ఒక సైడ్ ఫస్ట్ ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, మళ్ళీ సెకండ్ పాయింట్ ఇటువైపు ఎలా అల్లుకున్నామో సేమ్ అలానే ఇటువైపు కూడా ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, సెంటర్ పాయింట్లో ఇలా తీసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్
సేమ్ ఇంకా అటువైపు ఎలా అల్లుకున్నామో ఇటువైపు కూడా సేమ్ అలానే ఇలా మధ్యలో మధ్యలో సెంటర్ పాయింట్లు ఉన్నాయి కదా, ఈ సెంటర్ పాయింట్లో తీసుకోవాలి. చూసారు కదా, ఇలా రెండు వైపులా నీట్గా అల్లుకోవాలి. ఈ లాస్ట్లో ఇది ఉంది కదా లేసు, ఈ లేసుని ఇలా మొత్తం చుట్టేసుకోవాలి. ఇందాక మీకు చూపించాను కదా కుందన్స్, ఇవి ఎలా కూర్చోాలంటే వెనక నుంచి సూట్ తీసుకొని చూసారు కదా, ఈ హెయిర్ స్టైల్ని ట్రెండీగా అవుతున్న ఈ హెయిర్ స్టైల్ని నేను మీకోసం వేసి చూపించాను. అలాగే ఇలాంటి హెయిర్ స్టైల్స్ ఎన్నో నేర్చుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, బాయ్.